టైము 7:40. బిగ్ బాస్ లాగా చెప్పనా? బిగ్ బాస్ లాగా వద్దు కానీ ఇవాళ చేసినటువంటి వంటలు మాత్రం చూపిస్తా. నేను చాలా ఫాస్ట్ గా కుక్ చేస్తానండి. పొద్దున పాపం ప్లాన్ చేసుకోలేదు కానీ టక 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 చేస్తా 3. ఐ ప్లాన్ ఫర్ బాయిల్డ్ ఎగ్స్, కార్బ్ గుడ్లు అంటారు కదా, అది చేశాను. ప్యారలల్ గా బంగాళదుంపలు టక 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 కట్ చేసుకొని బంగాళదుంప ఫ్రై చేశాను. విత్ అల్లం వెల్లిపాయ పేస్ట్ కొంచెం వేసి చక్కమని చేశాను. తర్వాత మళ్ళీ గుర్తొచ్చింది, అరే నాన్ వెజ్ తిన్నాళ్ళు ఎగ్స్ తినకపోతే బంగాళదుంప ఫ్రై వేసుకుని తింటారు, బట్ దానిలో కొద్దిగా సాంబార్ ఉంటే బాగుంటుందేమోనని అప్పటికప్పుడు అనిపించింది. ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూస్తే ఒక ములక్కాయ, సగం సొరకాయ ముక్క ఇవన్నీ కనిపించినాయి. టక్కమని వాటిని తీసి గబగబ గబగబ గబ సాంబార్ పెట్టేశానండి. ఎంటీఆర్ వారి సాంబార్ పొడి వేసి సాంబార్ పెట్టాను. మహా అద్భుతం కాదు కానీ అద్భుతంగానే ఉంది. గుమ్మడికాయ ముక్కలు కూడా వేసానండి, సూపర్బ్ గా వచ్చింది. సో ఇదండి ఎక్సలెంట్ ప్లానింగ్ అంటే. వర్కింగ్ ఉమెన్ ఒకటి గుర్తుపెట్టుకోండి, యండమూరి వీరేంద్రనాథ్ గారు చెప్పారు, ఒకసారి ఆలోచిస్తూ ఏం చేయాలని ఆలోచించకండి, ఫస్ట్ మొయ్యి మీద బాండి పెట్టండి, ఆలోచన అటంతటవే వస్తాయని. ఒక్కసారి డేట్ బ్యాక్ చూసుకుని యండమూరి వీరేంద్రనాథ్ గారి మాటలు కనుక నాకు కనబడితే మీకు ఇందులో చూపిస్తాను నెక్స్ట్ ఎపిసోడ్ లో కనుక. సో బై 8 o'clock బిలీవ్ మీ, ఐ హ్యావ్ ఫినిష్డ్ మై కుకింగ్. ఓకే, ఎక్కువగా నేను బాస్మతి రైస్, వైట్ రైస్ గా వాడతాను. సో లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుందని. సో చిన్న చిన్న చిట్కాలు చేసుకుంటూ వీడియోలు చూపిస్తున్నాను. బాయ్.